వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉరుములతో భారీ వర్షం కురిసింది. తారూలోని నాగరం సమీపంలో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా ఓ ఇంటి పైకప్పు ఈదురుగాలుల ధాటికి కొట్టుకుపోయింది. వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉరుములతో భారీ వర్షం కురిసింది. తారూలోని నాగారం సమీపంలో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా ఓ ఇంటి పైకప్పు ఈదురుగాలుల ధాటికి కొట్టుకుపోయింది. మొత్తం ఒరిగింది, చెట్టు ఒరిగిందనా వికారాబాద్ జిల్లా పరిగిలోని ఇబ్రహీంపూర్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగా వీచిన ఈదురుగాలులకు పాలిహౌస్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. మరోవైపు పొలంలో ఒక ఆవు మృతి చెందింది. ఆవు మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. మొత్తం చాలా అంటే హెవీ గాలి పెట్టింది, చాలా స్తంభాలు ఇరిగిపోయినాయి మొత్తం. వికారాబాద్ జిల్లా పరిగిలోని ఇబ్రహీంపూర్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగా వీచిన ఈదురుగాలులకు పాలిహౌస్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. మరోవైపు పొలంలో ఒక ఆవు మృతి చెందింది. ఆవు మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు.